అందరికీ నమస్కారం. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం మీవే జగనన్న ఒక మెగా సర్వే ప్రజాభిప్రాయ సేకరణ కోసం చేసిన కార్యక్రమం ఈరోజు ఏప్రిల్ 7 నుండి కూడా మరి ఈరోజు దాకా 24వ తారీఖు దాకా మరి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,61,00,000 కుటుంబాన్ని సందర్శించాల్సిందిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కోరడం, మరి దానికి అనుగుణంగానే ఇవాళ 7 లక్షల మంది గృహసారథులు ఆధ్వర్యంలో, కన్వీనర్ల ఆధ్వర్యంలో, అలాగే కార్పొరేటర్ల ఆధ్వర్యంలో, క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం సాగడం మనందరం కూడా చూసాం. మరి 3 రోజుల కిందటి దాకా కూడా 1,000 కుటుంబాల పైన కూడా మరి అందరూ కూడా గృహసారులు ఇంటింటికి వెళ్ళడం, మరి వెళ్ళి అక్కడ వాళ్ళ అభిప్రాయ సేకరణ, మన గడప గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా తెలుసుకున్నాం, అలాగే వాళ్ళకి ఎక్కడైతే ఏమేమి పథకాలు వస్తున్నాయో వాళ్ళు అడిగి తెలుసుకొని వాళ్ళకి చెప్పాము. మరి అక్కడే ఈరోజు మళ్ళా ప్రజల దగ్గర నుండి కూడా ఒక మెగా సర్వే కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం మనం చూసాం. ఇవాళ ఎంతోమంది ఈరోజు మాకు వస్తున్నాయి అని ముందుకొచ్చి, మేము మిస్డ్ కాల్ అనగానే మరి 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు కూడా పైకెక్కి మళ్ళీ ఫోన్ తెచ్చుకున్న మిస్డ్ కాల్ ఇచ్చి, అలాగే మేము ఇంటికి దగ్గర స్టిక్కర్ వేయమంటారా అంటే ఎంతో ప్రేమగా మరి వాళ్ళే తీసుకుని స్టిక్కర్లు వేయడం కూడా మరి కళ్ళారా చూసాం. గతంలోకి ఇవాళకి తేడా ఇవాళ ప్రజలు స్పష్టంగా వాళ్ళే తెలుసుకున్నారు. ఇవాళ గతంలో ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది అంటే జన్మభూమి కమిటీల చుట్టూ, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, మరి కార్పొరేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఈరోజు మీకేమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి మన ఇంటికి వాలంటీర్ వచ్చి అడగడం, ఏమన్నా ఇంకా అక్కడ కూడా ఇబ్బంది కాకపోతే ఇంటి పక్కనే ఉన్న సచివాలయంకి వెళ్ళి మరి ఆ ఇబ్బందిని సాల్వ్ చేసుకోవడం అనేది మనం కళ్ళారా ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేశారు అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ఈరోజు ఒక నమ్మకం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈరోజు ఈ పరిపాలన ఎలా సాగుతుందో చూస్తున్నారు. మరి అదే నమ్మకం ఈరోజు ప్రజలు జగన్ నుంచుకొని మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరి జగన్ గారికి మద్దతు ఇచ్చే విధంగా ఇవాళ వాళ్ళు స్పష్టంగా వాళ్ళు మైండ్ ఫిక్స్ అయి ఉన్నారు. ఇవాళ ఎందుకంటే అమ్మఒడి లాంటి పథకాన్ని మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల చదువు కోసం మరి ఉపయోగించుకుంటున్నారు. మరి అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేయూత కానివ్వండి, ఈబీసీ నేస్తం కింద కానీ లబ్ధి పొంది వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకుంటానికి మరి ఒక ఆర్థిక సహాయం కనబడతా ఉంది. మరి పెద్ద చదువులు చదువుతానికి మరి విద్యా దీవెన ఎంత ఉపయోగపడుతుందో ప్రతి విద్యార్థి కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ప్రతి విద్యార్థి కూడా తరువు పూర్తయిన వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మా మొదటి ఓటు మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసేది, మాకు విద్యాదానం చేశారు, మా పేరెంట్స్ మేము చదివిస్తామా లేదా అనే పరిస్థితి నుండి ఈరోజు మా చదువు పూర్తి అయ్యి ఈరోజు ఉద్యోగం వచ్చిందంటే దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళు స్పష్టంగా ఒక నమ్మకం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి మనం చూసాం డ్వాక్రా అక్క చెల్లెలు మళ్ళీ అందరికీ కూడా గత ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి, పూర్తి రుణమాఫీ అని చెప్పి కనీసం వడ్డీ రుణమాఫీ కూడా చేయలేకుండా మరి గ్రూపులన్నింటినీ కూడా మరి ఎన్పిఏ స్టేజ్కి వెళ్ళిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఏ టైంకి ఆ టైం వడ్డీ రుణమాఫీ చేయడం, మరి 3 దఫాలు కూడా పూర్తి రుణమాఫీ 3 దఫాలు కూడా మరి ఇప్పటికి వాళ్ళ చేతికి అందడం మనం స్పష్టంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఈరోజు ప్రజల్లో గట్టిగా ఏర్పడింది ఇవాళ. మరి అందుకే ఇవాళ అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా మరి పాల్గొనబట్టే 1 కోటి పైన కుటుంబాలు ఈరోజు మేము చేరుకోగలిగాం. మరి ఇవాళ గుంటూరు వెస్ట్కి సంబంధించే సుమారుగా 78,000 కుటుంబాలకి మా వాళ్ళందరూ కూడా సందర్శించమైంది. ఇంకో 10,000 కుటుంబాలు సందర్శించాల్సిన ఆవశ్యకత ఉంది.
అవి కూడా ఈ రంజాన్ అడ్డం వచ్చింది, ఇంకా 2-3 రోజుల్లో అవి కూడా ఎమ్మటే కూడా మేము పూర్తి చేసుకుంటాం. అలాగే సుమారుగా 80 లక్షల మిస్డ్ కాల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావడం మనం చూసాం. అంటే ఇంట్రెస్ట్ లేకపోతే కనుక, లేకపోతే ప్రజల దగ్గర నుండి ఆ ఇది లేకపోతే ఎవరు కూడా మిస్డ్ కాల్ ఇయ్యరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే అలాగే వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా మిస్డ్ కాల్స్ కానివ్వండి, ఏదైనా సరే మరి వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఎందుకంటే ఎంతో ఓపికగా అడిగిన 5 క్వశ్చన్లకు కూడా తడబాటు లేకుండా, తడువుకోకుండా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. మరి అలాగే భవిష్యత్తులో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ సంక్షేమం కానివ్వండి, ఈ కార్యక్రమాలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా కార్యక్రమాలన్నీ వాళ్ళ ప్రజల్లో ఒక నమ్మకం కానీ, విశ్వాసం కానీ వాళ్ళ స్పష్టంగా కనబడతా ఉంది. మరి అందుకే ఈరోజు వాళ్ళ గృహ సారథులు కానివ్వండి, మా కన్వీనర్లు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎంతో యాక్టివ్గా ఈ కార్యక్రమాలు పాల్గొని మరి సక్సెస్ఫుల్ చేశారు. మరి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేయబట్టే వాళ్ళ ప్రజల్లో కూడా మేము కూడా మరి నిర్భయంగా ఏ చీకు చింత లేకుండా వెళ్తూ ఉన్నాము. వాళ్ళు గతంలో ఎక్కడికైనా వెళ్తే కనుక వాళ్ళు అడిగే క్వశ్చన్ మేము సమాధానం చెప్పలేక అల్లాడిపోయేవాళ్ళు. కానీ వాళ్ళదిగా జరుగుతుంది. ఈరోజు వాళ్ళ మీకు వచ్చినయ్యా, లేకపోతే వాళ్ళే ఎంతో సంతోషంగా మాకు ఇంటి పట్టా వచ్చింది, లేకపోతే మాకు చేయూత వచ్చిందయ్యా, మాకు పెన్షన్ పొద్దున్నే ఇంటికి వచ్చి ఇస్తున్నారయ్యా, అంటే మాకు అమ్మఒడి పడుతుంది, మాకు విద్యా దీవెన వస్తుంది, వాళ్ళే సంతోషంగా చెప్తా ఉన్నారు. ఈరోజు ఇవాళ శాచ్యురేషన్ పాయింట్లో, శాచ్యురేషన్ మోడ్లో ఇవాళ అన్ని పథకాలు అందుతున్నాయంటే ముఖ్యంగా ఇవాళ అన్నీ కూడా సచివాలయాలు రావడం మూలంగా, అలాగే వాలంటీర్ ఇంటింటికి వెళ్ళడం మూలంగానే ఇది సాధ్యపడుతుంది అనేది స్పష్టం. దానికి చిన్న ఉదాహరణ, గతంలో 39 లక్షలు ఉండే పెన్షన్లు 2019లో 39 లక్షలు తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోతున్నప్పుడు ఉండేది. ఇవాళ అక్షరాల 63 లక్షల పెన్షన్లు, అంటే 24 లక్షల పెన్షన్ల పైన పెరిగిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం ఇంటింటికి వెళ్తున్నాము, లేకపోతే ఇంటింటికి వాలంటీర్ వెళ్ళబట్టి నోట్ చేసుకోబట్టి ఇవన్నీ కూడా పెరిగినాయి. మరి అందుకే ఈరోజు ప్రజలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం భవిష్యత్తులోనే ఉంటేనే ఈ ప్రభుత్వం ఉంటేనే మాకు అన్ని పథకాలు కూడా, ఈ సంక్షేమం మళ్ళీ వాళ్ళకి ఇంటికి అందుతుందని వాళ్ళ స్పష్టంగా ప్రజలు నమ్ముతున్నారు.